నమస్కారం ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఇస్రో మరో ఘనత. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన SSLV D3. రెడ్ బుక్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు వరలక్ష్మీదేవిగా దర్శనం. నిండు కుండల నాగార్జున సాగర్ పోటెత్తుతున్న వరద నీరు. ఇక డీటెయిల్స్ చూస్తే SSLV D ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు. అంతా సవ్యంగా జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. SSLV D3 EOS-08 SSLV D3 EOS-08 చిన్న లిఫ్ట్ లాంచ్ వెహికల్ అని, ఈ మిషన్లో 3వ ప్రయోగమైన ఇది విజయవంతంగా పూర్తయిందని సోమనాథ్ వెల్లడించారు. అంచనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాన్ని ఖచ్చితమైన కక్షలో ప్రవేశపెట్టిందని ఆయన వివరించారు. పూర్తి స్థాయిలో ట్రాకింగ్ చేసిన తర్వాత తుది కక్ష తెలుస్తోంది. అయితే ప్రస్తుత సంకేతాల ప్రకారం ప్రతిదీ ఖచ్చితంగానే జరుగుతోంది. EOS-08 ఉపగ్రహంతో పాటు RS-08 ఉపగ్రహం కూడా కక్షలోకి చేరుకుంది. SSLV D3 బృందానికి, ప్రాజెక్టు బృందానికి నా అభినందనలు అంటూ సోమనాథ్ తెలిపారు. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 सेकंड्स और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए. Clear weather here in Sriharikota and a good visibility for the flying rocket. plus 40 seconds यह तीसरी उड़ान SSLV की अपनी विश्वसनीयता सिद्ध करते हुए यह प्रमोचन यान निकल चला है अपनी उद्देश्य कक्षा की ओर. The action time of SS1 is 115 seconds. Flex nozzle for pitch and yaw steering. Fin tip actuation for the passive roll control. First stage performance normal. यहाँ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य. इसका कार्यकाल लगभग 115 सेकंड का होगा. इस दौरान यह लगभग 2500 किलोन्यूटन का प्रणोद उत्पन्न करता हुआ यान को दिशा की ओर ले जा रहा है. తాడేపల్లి పరిధి నులకపేటలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ని రాష్ట్ర IT శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రిబ్బన్ కత్తిరించి క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పేదలకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ATMC కమిషనర్ అలీం బాషా లోకేష్కు వివరించారు.
అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు శుక్రవారం వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. దీంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు అమ్మవారికి గాజులు, కొత్త చీరలు సమర్పిస్తూ ఉన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు శుభదినమని, శుక్రవారం రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం వల్ల తమ సౌభాగ్యాన్ని అమ్మవారు చల్లగా చూస్తుందని భక్తులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేశాడని, దాతలు ముందుకు వచ్చి నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మాదిరిగా జగన్ అడ్డుకున్నాడంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ షేప్ లో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి పట్టణ పరిధిలోనూ ప్రారంభించుకోవడం, అందులో భాగంగా మన పాలకులలో కూడా అన్నా క్యాంటీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. 15 రూపాయలు పెడితే మరి ఆ రోజంతా కూడా పేదవాడు కడుపు నింపేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్. కానీ దురదృష్టం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే చేసినటువంటిది అక్కడ ఏదైతే ప్రజా వేదికను ఏదైతే కూల్చి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడో ఆయన రెండవ విధ్వంసం అన్నా క్యాంటీన్ని రద్దు చేసేయడం. ఎంత దుర్మార్గంగా అంటే ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారింది. జలాశయంలోని నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం డ్యాం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు 79,528 క్యూసెక్లుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 590 అడుగుల వద్ద కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 312 టీఎంసీలుగా ఉంది.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానం ప్రాంగణంలో బ్రహ్మగుడి వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించి కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనము, కలశానికి పుష్పాలతో వేదమంత్రాలతో పూజలు చేసి శ్రీ వరలక్ష్మి కథ ఆచరించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधी नाम संवत्सरे మీ మనసులో మీ గోత్రము మీ ఇంట్లో మీ యజమాని పేరు మీ పిల్లల పేరు మీ కుటుంబంలోని అందరి పేరు మనసులో ఒకసారి చెప్పుకోండి. గత 5 ఏళ్ల కాలంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి పేదల పొట్టకొట్టారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. శుక్రవారం తణుకులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఆయన పేదల పొట్టకొట్టిన జగన్ అన్న క్యాంటీన్లు మూసివేయటం ఇందుకు నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో అత్తిలి, వేల్పూరు గ్రామాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడనే దానికి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టడానికి ఒక ఉదాహరణ అని సందర్భంగా చెప్పొచ్చు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేయాలి అనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ప్రతి పేదవాడికి, కార్మికులకు, కర్షకులకు భోజనం పెట్టడం ప్రారంభించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక 80 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం దాదాపు 350 మందికి వచ్చే విధంగా ప్రతి పూట కూడా 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ని. ఎన్నికల అనంతరం నూజివీడు నియోజకవర్గం అన్ని గ్రామాల్లో మట్టి, ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శించారు.
గురువారం నూజివీడు వైసీపీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంగతి పోలీసు, రెవెన్యూ అధికారులు అందరికీ తెలుసునని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ముసునూరు మండలం సూరేపల్లిలో పేదలకు మట్టి తోలుతుంటే అధికారులు దాడి చేశారని అన్నారు. ఇవాళ నూజివీడు నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా గత ఎన్నికల అయిపోయిన తర్వాత నుంచి విపరీతంగా ఏంటంటే మట్టి, ఇసుక అక్రమంగా తువ్వి మరి దాన్ని ఏంటంటే కొంత ట్రాన్స్పోర్ట్ చేసి కొంత లోకల్గా దాన్ని ఏమో ఉపయోగిస్తూ మొత్తం అనేక విధాలుగా ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి కూడా విచ్చలవిడిగా అయిపోయింది నూజివీడు. అది అందరికీ తెలిసిన విషయం. అది ఎంఆర్ఓలకు తెలుసు, అదేవిధంగానేమో పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితిలో నిన్న ఏం జరిగిందంటే ఒక పేద అమ్మాయి వితంతు సూర్యపల్లి అనే గ్రామంలో ఆ అమ్మాయికి ఎవరు లేనటువంటి పక్షంలో ఎవరు లేరు వాళ్ళకి. అటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఒక 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు ఏంటంటే నీరు వాళ్ళకి ఏంటంటే ముందు ఇంట్లోకి రావడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో దానికి తోలటం జరిగితే తెలుగుదేశం నాయకులు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఇచ్చిన హామీని అనుసరించి రైతులకు రుణమాఫీ అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీపై సవాలు విసిరిన హరీష్ రావు రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. హరీష్ రావు రాజీనామా చేయకపోతే అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలంటూ సీఎం విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన 3వ విడత రైతు రుణమాఫీ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయనని నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన. ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే, నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా తాను ఎంచుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానానికి అధిరోహిస్తారని మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిడదవోలు బాలల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే విడిగా బాలురు విడిగా బాలికలు అనే కంటే కూడా కో ఎడ్యుకేషన్ ఉంటేనే మంచిది అనేటువంటిది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అప్పుడే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎవరైనా అమ్మాయిలకు ఎక్కువ మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఎక్కువ మార్కు వచ్చిందంటే పోటీ పడి మళ్ళీ బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలను నేను చూశాను. సరే, ఏదైనప్పటికీ కూడా 500 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ కళాశాల మీ అందరికీ నేను ఒక్కటే మనవి చేస్తున్నాను. ఇది చాలా కీలకమైనటువంటి దశ.
కీలకమైనటువంటి మజిలీ మీకు అటు డిగ్రీలోకి వెళ్ళటానికి లేకపోతే ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళటానికి ఇటు అయిపోయినటువంటి 10th క్లాస్కి మధ్యలో ఉన్నటువంటి ఒక కౌమార దశ ఇది. ఈ దశలో మీ యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకోవడానికి ఇంకా మీ పరిణితి సరిపోనటువంటి ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేసేది, మీరు చదువు మీద దృష్టి పెట్టండి. దానికంటే ముందు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. దాంతోపాటు మీ వ్యక్తిత్వ వికాసం కోసం దృష్టి పెట్టండి. ఎందువల్లనంటే మనం ఒక మాదిరి బాగా చదువుకున్నప్పటికీ కూడా మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, లేకపోతే మీ దగ్గర ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా జీవితంలో పైకి రాగలుగుతారు. అదే మీరు ఎంత బాగా చదువుకున్నటువంటి విద్యార్థులు అయినప్పటికీ కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోయినా మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేరు. అందువల్ల నేను మనవి చేస్తున్నది మీకు ఏంటంటే, ఒక పక్కన చదువును దృష్టిలో పెట్టండి, మరో పక్కన మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే అందులో పార్టిసిపేట్ చేయండి. దాంతోపాటు గ్రూప్ డిస్కషన్స్ కానీ లేకపోతే ఏదైనా మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ని ఇతరులతో పంచుకునే విషయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేటువంటి అంశం కానీ వీటి మీద దృష్టి పెట్టండి. ఇవి రాబోయే రోజుల్లో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందువల్లనంటే రేపొద్దున మీ చదువు పూర్తయిన తర్వాత మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే అక్కడ జీడీ కంపల్సరీ. జీడీ అంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అక్కడ మీరు మాట్లాడేటప్పుడు సహజంగానే మనం ఈ ప్రాంతాల్లో కోస్తా జిల్లాల్లో ఒక మాదిరి పట్టణాలైనటువంటి ఇలాంటి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులకి కొంత సంశయం, కొంత బిడియం ఉంటుంది. అర్బన్ ప్రాంతాలు అంటే బాగా కాస్మోపాలిటన్ సిటీస్ లో ఉండే పిల్లలకి వాళ్ళ చదువు కంటే కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లో పేరుకుండదు. అప్పుడు మనం జీడీకి వెళ్ళినప్పుడు అక్కడ మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హత్యలు దాడులు పెరిగిపోతున్నాయని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రొంపిచెరలలో ఉద్యోగిపై బెదిరింపులు ఒత్తిడులు తేవడం వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని అన్నారు. ఉద్యోగులు వైసీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళ యొక్క దురాగతాలు, వీళ్ళ యొక్క దారుణాలు రోజు రోజుకి కూడా పెరిగిపోతాయి. 3 నెలలైంది కదా, ఇంకా ఏమైనా పరిస్థితులు మారుతాయేమో, వీళ్ళ మనసుల్లో మార్పు వస్తుందేమో అని చూస్తూ ఉంటే ఏమాత్రం మార్పు రాకుండా ఈరోజు అన్నవరం సొసైటీ, నర్సరావుపేట నియోజకవర్గం, రొంపిచెర్ల మండలం అన్నవరం ప్రాథమిక సొసైటీ, ప్రాథమిక సహకార సంఘం PSCSలో గుమస్తాగా పనిచేస్తున్నాడు ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. ఈయన నలగార్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన ఒక చిన్న గుమస్తాగా ఈ యొక్క సొసైటీలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాడు. 2019 నుంచి. అంతకుముందు కూడా ఆయన రొంపిచెర్లో పనిచేస్తూ తర్వాత అన్నవరం సొసైటీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. 2019 ముందు కూడా ఆయన ఉద్యోగంలో చేస్తున్నాడు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో కౌంటింగ్ రోజు నుంచి దొప్పలపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంతకుముందు CEOగా పనిచేశాడు. ఇతను తెలుగుదేశం పార్టీకి క్రియాశీలక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడిలాగా పనిచేసేవాడు. గతంలో అనేక అవకతవకల సొసైటీ. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండలో వెలిసిన శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ మాట్లాడుతూ మొదటి వారం సుమారు 1400 మంది మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ వారం ఉదయం 3:30 నుంచే పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాస లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. మొన్న 9వ తేదీన మొదటి వారం సుమారు 1400 పైగా ఆడవారు సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వక కుంకుమార్చనలు జరిపించుకున్నారు. ఇది 2వ వారం.
తెల్లవారుజామున 3:30 గంటలకే ఆలయానికి విచ్చేసి ఇప్పటికీ రెండో బ్యాచ్ 700 చిల్లర పూజలు అయ్యాయి. ఈ వారం కూడా 1400 అవుతాయని అనుకుంటున్నాం. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క సువాసిని కుంకుమార్చన చేసుకుంటే వారింట్లో ఉండేటువంటి సర్వగ్రహబాధలు తొలగుతాయని, పెద్ద ఎత్తున ఎక్కడా లేని విధంగా ఎందుకంటే ఇలాగా ప్రత్యక్షంగా కూర్చోబెట్టి కుంకుమార్చన జరిపించాలంటే చాలా కష్టం. ఏదో టికెట్ తీసి మీ గోత్రనామాలు నమోదు చేసి అర్చకులతో చేయించేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ అలాగా కాకుండా ప్రత్యక్షంగా మిమ్మల్ని కూర్చోబెట్టి షోడశోపచార పూజలు జరిపించి సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వకంగా అర్చన జరిపించడం మన రాష్ట్రంలో మన దేవాలయం ముఖ్యమైనటువంటిది. ఎంత కష్టమైనా సరే కూర్చొని జరిపిద్దామనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సహకరించాలి, ఆడవారు ముఖ్యంగా సహకరించాలి. అందరూ సహకరిస్తేనే ఇది ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞం అంటే కేవలం హోమం చేయడమే కాదు, అన్నదానం ఒక యజ్ఞం, కుంకుమార్చన ఒక యజ్ఞం, నలుగురికి ఆదరించడం ఒక యజ్ఞం, అలాగే ఏ ఒక్క మంచి పని చేసినా అది యజ్ఞంతో సమానం. కాబట్టి ఈ మహా ఉత్కృష్టమైనటువంటి ఈ లక్ష కుంకుమార్చన శ్రావణ మాస లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.